పెన్సిల్ నట్ట బాక్సులో పెట్టేటప్పుడు ఆ పెన్సిల్కి ఒక 5 విషయాలు చెప్పాడట. మొదటి విషయం ఏంటంటే, నువ్వు గొప్ప పనులు చేయగలవు, కానీ నిన్ను పట్టుకున్న వాని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు అని అన్నాడట. నిజమే, మనల్ని ఎవరైతే పట్టుకోవాలని ఆశపడుతున్నారో ఆ వ్యక్తి దేవాది దేవుడండి. దేవుని చేతిలో చక్కగా మనం అమర్చబడగలిగితే, రాసే వ్యక్తికి పెన్సిల్ తను తను అప్పగించుకోగలిగితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు రెండవదిగా, పెన్సిల్తో ఆ బాక్సులో పెట్టే వ్యక్తి అన్నాడట, నిన్నప్పుడప్పుడు చెక్కుతూ ఉంటారు, జాగ్రత్త, భయపడిపోవు. అంటే ఆ చెక్కడమే శ్రమలకి సాదృశ్యం. దేవుని చేతిలో కానీ నువ్వు చక్కగా వెళ్ళిపోతే గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే, రెండవదిగా నిన్ను అప్పుడప్పుడు చెక్కుతూ ఉంటారు. శ్రమలకి భయపడి కంగారు పడిపోవాలి. నువ్వు చెక్కబడితేనే పదునుగా రాస్తావు అని చెప్పాడు. ఇక మూడో సంగతి, నువ్వు చేసిన తప్పులు, ఒకవేళ అక్షరాలు శుభ్రంగా రాయిక కొమ్ములు పొల్లులు తప్పులు పోతే నీ ప్రక్కనే రబ్బర్ను ఉంచుతారు చెరిపేయడానికి. ఆ రబ్బరే క్షమాపణకి గుర్తు. దేవుడు తన చేతిలో పెట్టుకున్న అపశృతులు కొన్ని జీవితంలో వస్తాయి. రబ్బరు అనే క్షమాపణతో దేవుడు నిన్ను తుడిచేస్తూ ఉంటాడు. చక్కగా ఉపయోగించుకో ఆ క్షమాపణ అనే రబ్బర్ని. అంతేకాదు, నాలుగోది అన్నాడు, నీ బయట రూపం కంటే నీ లోపల ఉంటుంది సన్నగా నల్లగా గ్రాఫైట్ అంటారు దాన్ని. అది ఆత్మకు సాదృశ్యం. అది ఎప్పుడు విరిగిపోకుండా తరిగిపోకుండా చూసుకో. ఇక ఐదవది, ఆఖరిది, నీ ద్వారా రాయబడింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. ఇది పెన్సిల్తో రాసిన వ్రాత, అదొక సాక్ష్యంగా అలా నిలబడిపోతుంది. నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకో.